ఏంటి సార్ మా అబ్బాయిని చదివిపిస్తారు మీ దగ్గరికి పంపిస్తే కొట్టారంటే ఏంటి? అమ్మా మీ వాడు చదవకపోగా చెడుగా ప్రవర్తిస్తున్నాడు, అందుకే 2 దెబ్బలేసి మంచి మాటలు చెప్పాను. అయితే మాకు చెప్పాలి కానీ మీరెవరు కొట్టడానికి? పదరా 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చాను వేరే ట్యూషన్లో చేర్పిస్తా కానీ మా పిల్లల్ని కొడితే మాత్రం ఊరుకునే పని లేదు. ఇది డబ్బుల విషయం కాదమ్మా. అమ్మా మీరు పాఠాలు చెప్పడం మీ బ్లెస్సింగ్స్ వల్ల నేను ఐఏఎస్ పాస్ అయ్యాను సార్. 3 నెలలు ట్రైనింగ్ పోస్టింగ్ ఉంది. కంగ్రాచులేషన్స్ గణేష్, నాకు తెలుసురా నువ్వు సాధిస్తావని. ఏ మహేష్, సార్ చూసి చాలా రోజులైంది, ఏం చదువుతున్నావురా? ఏం చదవడం ఏమో సార్, 10th అతి కష్టంగా పాస్ అయ్యాడంటే ఇంక ఇంటర్ అయితే చెప్పక్కర్లేదు. మా పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది సార్. మా ఓడికి ఏదైనా పని ఉంటే చెప్పండి. ఇప్పుడే పనులే వద్దమ్మా, వీడికి చాలా భవిష్యత్తు ఉంది, ఎంత కష్టమైనా చదివించు, చదివే తరగని ఆస్తి. ఒక గురువుకి శిష్యుడు గొప్పోడైతే కలిగే ఆనందం కంటే ఒక శిష్యుడు పాడైపోతే కలిగే బాధ ఎక్కువగా ఉంటుంది. వీడు కూడా త్వరలో సెట్ అయితే బాగుండు. ఒక మంచి గురువు చెప్పే మాటలో విన్నవాడి భవిష్యత్తు ఒకలాగా ఉండిద్ది, విననివాడి భవిష్యత్తు ఇంకోలా ఉండిద్ది. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అని మన గీతలోనే చెప్పారు. ఒక గురువు తిట్టినా కొట్టినా ఒక మంచి శిల్పాన్ని చెక్కినట్లే.